నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధానంగా ఈ రోజు వాళ్ళ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సార్, ఈ ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన తీర్పు. సో మీకేమనిపిస్తా ఉంది? ఈ తీర్పు సమంజసంగా ఉందా? ఎందుకంటే మాదిగలందరూ కూడా కొంత 9% మాకు అన్యాయం జరిగింది, 9% ఇచ్చారు మాకు. మాలలు కూడా మాకు అన్యాయం జరుగుతుంది వర్గీకరణ వల్ల అంటున్నారు. సో మీరేం చెప్పాలి? మొట్టమొదలు ప్రభుత్వము ఈ ప్రాసెస్ను నడిపింది, ముందుకు తీసుకెళ్ళింది. ఆ ముందుకు తీసుకెళ్లిన ప్రాసెస్ను మొదలు నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఆహ్వానిస్తున్నా. సేమ్ టైం సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కేటగిరీలను విభజించే విషయంలో కావచ్చు, లేదా కేటగిరీలకి రిజర్వేషన్ శాతాన్ని అలాట్ చేసే విషయంలో కావచ్చు, కొంత ప్రాబ్లం ఉన్నది. దాన్ని మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలిసి నేరుగా వారితోనే చర్చిస్తాం. ఎందుకంటే సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో అక్కడ చర్చించడం అనేది మా బాధ్యత. ఖచ్చితంగా వాడిని ఈ 2-3 రోజుల్లోనే కలిసి మాట్లాడతామని కోరుకుంటున్నాను. కొంతమంది అంటే మాల సోదరులు దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం. సో అంటే ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? అంటే ఇద్దరి మధ్యలో ఉన్న విభేదాలు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, కావాలని నేను కోరుకుంటున్నా. వర్గీకరణ అంశం మీద 30 ఏళ్లుగా మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, సంవాదంలో ఉన్నాం. మన మధ్యనేమి శత్రుపూరితమైన సమస్య ఇప్పటి వరకు రాలేదు గనక ఇప్పుడు మనం అందరం కలిసి ఉమ్మడి ప్రయోజనాల కోసం గత 10 సంవత్సరాలుగా అనేక సమస్యలను ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రంలో భూములు, ప్రభుత్వం మంచిన భూముల్ని కోల్పోయాం. బంజరు భూముల్ని ప్రభుత్వం ఆక్రమించుకున్నది, అసైన్ భూములు ప్రభుత్వం ఆక్రమించుకున్నది. రిజర్వేషన్ ప్రమోషన్లో రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఉద్యోగాలు చాలా అన్యాయం జరిగాయి. ఎస్సీ ఎస్టీ సప్లై అనేది ఒక చట్టం ఉంటే చట్టమే అమలు చేయలేదు. వీటన్నిటిని అమలు చేసుకునే బాధ్యత మన మీద ఉన్నది. మనం కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. కనుక మాల మేధావులు, మాల ఉద్యోగులు, మధ్యతరగతి బుద్ధిజీవులు, ప్రజలు ఆలోచిస్తారు. మాకు వాళ్ళకి మధ్యన మేము అన్నదమ్ములం, ఒకే సమస్యని ఎదుర్కొనే అన్నదమ్ములం. కనుక మా మధ్యన ఐక్యత సాధ్యమవుతుంది. ఆ ఐక్యతను వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ కులగణన సర్వేలో కూడా ఎస్సీలని తక్కువ చేసి చూపించారు అనేది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. మీరేం చెప్తారు? అంటే ఈ కులగణన 2011 కులగణన. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కులగణన, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన కాదు. కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన కూడా అందులో ఎవరైనా ఆ ఇంటి దగ్గర ఉండకపోవటము, ఎమ్యూనరేట్ వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉండకపోవడము, కొన్ని సమస్యల వలన కొన్ని కులాలు, ఉదాహరణకి సంచార కులాలు ఉంటాయి. చాలా సింధోళ్ళు ఉన్నారు, సంచారంలో ఉంటారు. డక్కలోళ్ళు ఉన్నారు, సంచారంలో ఉంటారు. బుడగజంగాలు ఉన్నారు, సంచారంలో ఉంటారు. వాళ్ళు ఒకే దగ్గర ఇల్లు కట్టుకొని ఉండరు. అట్లా వెళ్ళినప్పుడు కొన్ని కులాల జనాభా పూర్తిగా రాకపోవచ్చు. అయితే రేపు జరిగే కులగణన ఇంకా సమగ్రంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న కులగణన ప్రకారం 2011 లెక్కల ప్రకారం జరిగినటువంటి వర్గీకరణ ఇది. ఆ వర్గీకరణలో మాదిగలు ఏదైతే 1% మాకు తక్కువ వచ్చిందని అంటున్నారో ఆ 1% జీవో వచ్చే సందర్భంలో ప్రభుత్వం కల్పిస్తుందని నేను కోరుకుంటున్నాను. సార్, అంటే మళ్ళీ కొత్త ఎజెండాతో మళ్ళీ ముందుకెళ్లే పరిస్థితి కనపడుతుందా సార్? అంటే ఎస్సీలందరూ కూడా అంటే పొలిటికల్ రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా రావాలి. తెలంగాణలో మొన్న ఏవైతే సర్వే చేశారో ఆ సర్వేలో 17% అని చెప్పారు, కానీ ఎక్కువ ఉంటారు. మొన్నటి సర్వే ఇంకా సంపూర్ణం కాదనుకుంటున్నాను నేనైతే. కనీసం నాకు తెలిసి తెలంగాణలో ఎస్సీలు 22% ఉంటారు. 22% ఎస్సీలు అంటే ప్రతి నియోజకవర్గంలో, ఒక నియోజకవర్గంలో వాళ్ళ ఓటు శాతము 40 ఉంటుంది, 30 ఉంటుంది, 22 ఉంటుంది, 15 ఉంటుంది. ఇట్లా అంటే చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉంటారు వాళ్ళు. కనుక రాజ్యాధికారాన్ని తమ చేతిలోకి తీసుకెళ్లడానికి ఇది ఒక ప్రాతిపాదికగా ఎస్సీలు ఉపయోగించాలని, ఉమ్మడిగా వీళ్ళిద్దరు ఐకమత్యంతో కలిసి ముందుకు వెళ్ళడానికి కావలసిన ప్రణాళికల్ని మేము ఖచ్చితంగా ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సార్.